సెషన్కు స్వాగతం. మహాపద్మనందుని తరువాత కొన్ని సంవత్సరాలకు చంద్రగుప్త మౌర్య అనే యువకుడు మగధకు రాజయ్యాడు. అతను మౌర్య రాజవంశాన్ని ప్రారంభించాడు. రాజవంశం అనేది ఒక కుటుంబం. దీని సభ్యులు ఒకరి తర్వాత ఒకరు పాలకులయ్యారు. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు మరియు మనువుడు అశోకుడు మౌర్య రాజ్యాన్ని పరిపాలించారు మరియు భారత ఉపఖండంలోని చాలా వరకు దానిని విస్తరించారు. వారి సామ్రాజ్యం ఆధునిక ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన కర్ణాటక మరియు తూర్పున బెంగాల్ వరకు విస్తరించింది. 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం నుండి మొదటి సామ్రాజ్యం యొక్క అంశాన్ని అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని అర్థం చేసుకుంటారు. మౌర్య రాజవంశం మరియు అశోక చక్రవర్తి ఒక ఏకైక పాలకుడి గురించి తెలుసుకుంటారు. అశోకుని ధర్మాన్ని మరియు అతను తన ప్రజల కోసం ఏమి చేశాడో అర్థం చేసుకుంటారు. కీలక పదాలు: సామ్రాజ్యం, పెద్ద రాజుల సామ్రాజ్యం, రాజు పాలించిన భూభాగం, అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అనేది కౌటిల్యుడు లేదా చాణక్యుడు రాసిన రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సైనిక వ్యూహం మొదలైన వాటిపై రచించబడిన ఒక భారతీయ గ్రంథం. ధర్మం సంస్కృత పదం. ధర్మం అంటే ప్రకృతి చట్టం లేదా సత్యం నుండి పరిణామం చెందింది. గూఢచారులు మరొక వ్యక్తి, దేశం లేదా సంస్థ గురించి రహస్య సమాచారాన్ని కనుగొనడం గూఢచారి పని. యజ్ఞాలు ఇది తరచుగా మంత్రాలతో పవిత్రమైన అగ్ని ముందు చేసే ఏదైనా ఆధ్యాత్మిక కర్మను సూచిస్తుంది. మఠం సన్యాసులు పడుకొని పూజించే భవనం లేదా భవనాల సమూహం. ఉపఖండం ఖండం కంటే చిన్నదైన పెద్ద భూభాగం. భావనా పటాన్ని పరిశీలించండి. మౌర్య సామ్రాజ్యం పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అని మరియు వాటి రాజులను చక్రవర్తులు అని పిలుస్తారు. చంద్రగుప్త మౌర్య భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తులలో ఒకరు. ప్రారంభంలో మగధ సామ్రాజ్యం మగధ మరియు సమీప ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. కానీ తర్వాత ఆ కాలంలోని మహాజన పదాలన్నీ ఈ సామ్రాజ్యంలో చేర్చబడ్డాయి. సామ్రాజ్యం చాలా విశాలమైంది మరియు వివిధ రకాల ప్రజలు అందులో నివసించారు. గంగా లోయ, కృష్ణానది లోయ, మాల్వా, గుజరాత్ మరియు పంజాబ్ వంటి ఈ ప్రాంతాలలో కొన్ని సారవంతమైన మరియు అధిక జనాభా కలిగిన గ్రామాలు మరియు పట్టణాలను కలిగి ఉన్నాయి. కొన్ని ఇతర ప్రాంతాలు వాణిజ్యానికి ముఖ్యమైనవి మరియు వాటి ద్వారా చేతి పనులు, పెద్ద నగరాలు,
సముద్ర ఓడరేవులు మరియు ఇతర దేశాలను అనుసంధానించే ముఖ్యమైన మార్గాలను కలిగి ఉండేవి. బంగారం మరియు రత్నాల వంటి విలువైన లోహాల తవ్వకాలకు కొన్ని ప్రాంతాలు ముఖ్యమైనవి. మౌర్య చక్రవర్తులు ఈ విభిన్న ప్రదేశాల నుండి మరియు ప్రజల నుండి వనరులు మరియు పన్నులను పొందగలిగారు. ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని చక్రవర్తులు ఎలా పాలించారు? మౌర్య సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలను విభిన్నంగా పాలించారు. పాటలీపుత్ర చుట్టుపక్కల ప్రాంతం చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. అతను ప్రజల నుండి పన్ను వసూలు చేయడానికి అధికారులను నియమించాడు మరియు రాజ ఆదేశాలను పాటించని వారిని శిక్షించాడు. కొందరు గూఢచారులు ఏం జరుగుతుందో, అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని సేకరించి చక్రవర్తికి నివేదించేవారు. చక్రవర్తి జారీ చేసిన ఆదేశాలను దూతలు అధికారులకు తెలియచేస్తారు. మంత్రులు మరియు రాజకుటుంబ సభ్యుల సహాయంతో చక్రవర్తి వారిని పర్యవేక్షించాడు. తక్షశిల, ఉజ్జయిని లేదా సువర్ణగిరి వంటి ప్రావిన్సియల్ రాజధానుల నుండి పాలించబడే ఇతర ప్రాంతాలు లేదా ప్రావిన్సులు ఉండేవి. వీటిని గవర్నర్లుగా పంపబడిన రాజకుమారులు పరిపాలించారు. వారు తమ ప్రావిన్సుల గురించి నిర్ణయాలు తీసుకోగలరు మరియు వారికి సహాయం చేయడానికి వారి స్వంత అధికారులు మరియు సైన్యం కలిగి ఉండేవారు. చక్రవర్తి దూతల ద్వారా వారికి సూచనలను కూడా పంపేవాడు. ప్రావిన్స్లో అనుసరించే ఆచారాలు మరియు నియమాలను తెలిసిన ఈ ప్రాంతంలోని ముఖ్యమైన కుటుంబాల సహాయాన్ని కూడా గవర్నర్లు తీసుకునేవారు. ఈ ప్రావిన్సుల మధ్య విస్తారమైన ప్రాంతాలు ఉండేవి. అవి అడవులతో నిండి ఉండేవి లేదా వాటిలో ఎక్కువ గ్రామాలు లేదా నగరాలు ఉండేవి కాదు. వ్యాపారులు, సైన్యాలు మరియు దూతలు ప్రయాణించే రహదారులు ఉన్నందున ఈ ప్రాంతాలు ముఖ్యమైనవి. వాటిని నియంత్రించేందుకు మౌర్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రహదారుల ద్వారా మౌర్యులు బంగారు గనులు ఉన్న సువర్ణగిరి లేదా ఇతర దేశాల నుండి వస్తువులను పొందగలిగే తక్షశిల వంటి ప్రాంతాలకు చేరుకునేవారు. వారు ఈ ప్రాంతాల నుండి చర్మాలు, అడవి జంతువులు, విలువైన రాళ్ళు, బంగారం మొదలైన వాటి రూపంలో పన్నులు మరియు నివాళులు సేకరించారు. అటవీ గిరిజనులు ఎక్కువ జోక్యం లేకుండా జీవించటానికి అనుమతించబడ్డారు. అశోకుడు ఒక విశిష్టమైన పాలకుడు. అశోకుడు అత్యంత ప్రసిద్ధ మౌర్య పాలకుడు. శాసనాల ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తొలి పాలకుడు.
అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో ఉన్నాయి మరియు బ్రాహ్మీ లిపిలో వ్రాయబడ్డాయి. కళింగలో అశోకుని యుద్ధం. కళింగ అనేది ఒడిశా తీర ప్రాంతపు ప్రాచీన పేరు. కళింగను జయించేందుకు అశోకుడు యుద్ధం చేశాడు. అయినప్పటికీ అతను హింసను మరియు రక్తపాతాన్ని చూసినప్పుడు అతను చాలా భయపడ్డాడు. అతను ఇకపై యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. యుద్ధంలో గెలిచి విజయాన్ని వదులుకున్న ప్రపంచ చరిత్రలో ఏకైక రాజు అశోకుడు. అశోకుని ధర్మం ఏమిటి? అశోకుని ధర్మంలో దేవుడి ఆరాధన లేదా బలులు చేయటం లేదు. ఒక తండ్రి తన పిల్లలకు బోధించడానికి ప్రయత్నించినట్లే అతను తన ప్రబోధనలు బోధించాలని భావించాడు. అతను కూడా బుద్ధుని బోధనల నుండి ప్రేరణ పొందాడు. అనేక సమస్యలు అతన్ని ఇబ్బంది పెట్టాయి. సామ్రాజ్యంలోని ప్రజలు వివిధ మతాలను అనుసరించారు మరియు ఇది కొన్నిసార్లు సంఘర్షణకు దారితీసింది. జంతువులను బలి ఇచ్చారు. బానిసలు మరియు సేవకుల పట్ల అసభ్యంగా ప్రజలు ప్రవర్తించారు. అంతేకాకుండా కుటుంబాలు, ఇరుగు పొరుగువారి మధ్య గొడవలు జరిగేవి. ఈ సమస్యలను పరిష్కరించటం తన కర్తవ్యంగా అశోకుడు భావించాడు. కాబట్టి అతను ధర్మ మహామాత్ర అని పిలువబడే అధికారులను నియమించాడు. వారు ధర్మం గురించి ప్రజలకు బోధించటానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించేవారు. అంతేకాకుండా అశోకుడు తన సందేశాలను రాళ్ళు మరియు స్తంభాలపై చెక్కి నిరక్షరాస్యులైన వారి కొరకు వాటికి చదవమని అధికారులకు సూచించాడు. అశోకుడు సిరియా, ఈజిప్ట్, గ్రీస్ మరియు శ్రీలంక వంటి ఇతర దేశాలకు ధర్మం గురించి వ్యాప్తి చేయడానికి దూతలను కూడా పంపాడు. అతను రోడ్లు నిర్మించాడు, బావులు తవ్వించాడు మరియు విశ్రాంతి గృహాలు నిర్మించాడు. అంతేకాకుండా అతను మనుషులకు మరియు జంతువులకు వైద్య చికిత్సను ఏర్పాటు చేశాడు. దక్కన్లోని రాజవంశాలు మరియు సామ్రాజ్యాలు. మౌర్యులు దక్కన్ను స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ప్రాంతంలోని పెద్ద ప్రాంతాలలో ఇనుప పనిముట్లు, మరియు ఇతర వస్తువులను తయారు చేసి విక్రయించే గ్రామాలు మరియు చిన్న పట్టణాలు అభివృద్ధి చెందాయి. కొన్ని ప్రాంతాల్లో బంగారం తవ్వి ఆభరణాలు కూడా తయారు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఇతర ప్రాంతాలలో ఎక్కువ భాగం చిన్న స్థావరాలలో నివసించే వేటగాళ్లు మరియు పశువుల కాపర్లతో అడవులుగా ఉండాలి. బహుశా ఈ ప్రాంతాలలో
ప్రతి ఒక్కటి ప్రధానంగా జననం మరియు వివాహం ద్వారా ఒకరికొకరు దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల సమూహంలో నివసించేవారు. అటువంటి సమూహాలను వంశాలు అంటారు. ఈ వంశాలలోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు వారికి నాయకత్వం వహించి వారి అంతర్గత వివాదాలను పరిష్కరించే శక్తివంతమైన అధిపతులుగా ఉద్భవించి ఉండవచ్చు. వారు క్రమంగా ధనవంతులుగా మరియు శక్తివంతులుగా ఎదిగారు మరియు వారు వారి వంశ ప్రాంతాన్ని పాలించారు. మీకు తెలుసా, జాతీయ చిహ్నం ఒక దేశం యొక్క అధికారానికి చిహ్నం. ఇది అధికారికంగా మన జాతీయ చిహ్నంగా జనవరి 26, 1950న ఆమోదించబడింది. ఈ చిహ్నంలో 3 సింహాలు కనిపిస్తాయి. 4వ సింహం కనిపించకుండా దాగి ఉంది. 4 సింహాలు శక్తి, ధైర్యం, విశ్వాసం మరియు గర్వం యొక్క 4 లక్షణాలను సూచిస్తాయి. కింది వాటితో అబాకస్ మధ్యలో చక్రం ఉపశమనంగా కనిపిస్తుంది. తూర్పున ఏనుగు, పశ్చిమాన ఎద్దు, దక్షిణాన గుర్రం, ఉత్తరాన సింహం. ఏనుగు బలాన్ని సూచిస్తుంది. ఎద్దు శ్రమను సూచిస్తుంది. గుర్రం విధేయత, వేగం మరియు శక్తిని సూచిస్తుంది. మరియు సింహం శౌర్యాన్ని సూచిస్తుంది. అబాకస్ క్రింద సత్యమేవ జయతే అని వ్రాయబడింది. ఇది ముండక ఉపనిషత్ నుండి తీసుకోబడింది. కాబట్టి చంద్రగుప్త మౌర్యంతో స్థాపించబడిన మౌర్య రాజవంశం భారత ఉపఖండం అంతటా విశాలమైన సామ్రాజ్యంగా ఎలా విస్తరించిందో మరియు అశోకుని తన ధర్మ భావన ద్వారా అహింస మరియు సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించటంలో అతని విశిష్టమైన కృషిని ఈ వీడియోలో మీరు చూశారు.